హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చి పెరుగు పులుసు. పెరుగు పులుసు చేయడానికి కావాల్సినవి కొబ్బరి, ఒక ఎర్రగడ్డ, అల్లము, పచ్చిమిర్చి, పచ్చినిపప్పు, బియ్యం. వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. తర్వాత తిరబాత్ చేయడానికి టమాటోలు, ఎర్రగడ్డలు. ఈ పెరుగు మనము ముందుగానే పేరు పెట్టుకోవచ్చు, లేకుంటే పుల్ల పెరుగున్నా కూడా రెడీ చేయవచ్చు. ఫస్ట్ కొబ్బరి, ఈ ఆనియన్ అన్నీ కట్ చేసి పెట్టుకొని, అల్లం ముక్కలు అన్నీ తరిగి పెట్టుకొని, నూనె ఒక స్పూన్ వేసుకొని మొత్తం వేయించుకోవాలండి. ఎక్కువ మాడకుండా కొంచెం మంచిగా వేయించుకొని స్మెల్ పచ్చి వాసన పోయాక మిక్సీ పట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ కొబ్బరి అంతా వేయడం, అల్లం వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇది యాక్చువల్లీ అయితే మా మేనత్త చేసేవాళ్ళు. నాకైతే చాలా ఇష్టం అండి. పెరుగు అస్సలు తినను నేను, బట్ ఈ పద్ధతిలో కానీ చేస్తే ఇష్టం లేని వాళ్ళు కూడా తినచ్చు అనమాట. ఫస్ట్ పెరుగులో పసుపు వేసి ఇలాగ మజ్జిగ చిలుక్కున్నట్టు చిలుక్కోవాలి. వాటర్ అంతా వేయకూడదు, ఆ ఒట్టి పెరిగే చిలుకేసుకోవాలి. ఆల్రెడీ వేయించుకున్న వాటిని మంచిగా పేస్ట్ లాగా రుబ్బేసుకోవాలి. రుబ్బి పక్కన పెట్టేసాక ఇంకా తిరబాత్కి రెడీ చేసేసుకోవాలండి. 2 ఎర్రగడ్డలు, 2 టమాటాలు, కరివేపాకు, ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి. నూనె కూడా తక్కువగానే పోసుకుంటే సరిపోతుంది. నూనె కాగాక ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తిరబాత్ కావాల్సినవన్నీ వేసి ఫ్రై చేయాలా. బట్ ఎక్కువ మాడకుండా ఒక ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే చాలు. అందరికీ తెలిసిందే కదా, పెరుగు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటుందనేసి. దెన్ తిరబాత్ చేసేటప్పుడు ఇంగువ పొడి కూడా యాడ్ చేసుకోండి. వెరీ సింపుల్గా, చాలా ఈజీగా, ఇది త్వరగా కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పెరుగు పులుసు అయితే. టిఫిన్స్ కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది. ఈ ఆనియన్స్ కూడా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే పెరుగు పులుసు తినేటప్పుడు ఆనియన్తో పాటు తింటేనే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఈ ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యాక టమాటో వేసి కూడా ఫ్రై చేసేయండి. తర్వాత ఆల్రెడీ మనం వేయించుకున్న పప్పు ఇది ఉంది కదా, కొబ్బరి, అల్లము, ఆ పేస్ట్ని ఈ పెరుగులోనే కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్నాక ఉప్పు మనకు కావాల్సిన తగినంత ఉప్పు కూడా వేసి మిక్స్ చేసేసేయండి. ముందు చిలికేటప్పుడైనా వేసుకోవచ్చు, లేకపోతే ఈ మిక్స్ చేసేటప్పుడైనా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగ ఫ్రై అయిన తర్వాత మనం కలుపుకున్న పెరుగు అంతా దీంట్లో వేసేసేవాలి. కొంతమందికి అయితే కొంచెం ఉండల్లా కట్టేసినట్టు వస్తుంది. అట్లంతా ఏమి రాదు. ఈ పులుసు చేసినప్పుడైతే బాగా ఒక తెల్లు రాగానే కూడా ఆఫ్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు వేసాం కదా, ఇలా తెల్లు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు ఉడికించి ఆఫ్ చేస్తే పెరుగు పులుసు సూపర్ అండి. సింపుల్, ఈజీగా రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. మేమైతే మార్నింగ్ ఇడ్లీకే చేశాను నేను. టేస్ట్ అదుర్స్ అండి. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.